ఓకే కదా మమ్మీ ఇక్కడ ఉర్రకు మమ్మీ ప్లీజ్ నేను ప్లీజ్ సతాయించకు వస్తున్నాడు ఆయన వచ్చి చూసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను 90 పేపర్స్ అవి మీరు ఎట్లా పెట్టుకుంటారు మమ్మీ ఇంటి పేపర్స్ దేంట్లో విషం దాగి వస్తారు మమ్మీ నా ఇల్లు నేను అమ్ముకుంటా అని చెప్పేసి అంటే నువ్వు విషం దాగుండు దాస్తావు ఇంకేం సజెషన్ నువ్వు చేస్తున్నావు నేనేం చేయాలి ఇప్పుడు ఇక నేను నీ వైఫ్ గుండి కూడా వేస్ట్ కదా వినయ్ హలో హలో వినయ్ మాట్లాడేది చెప్పండి నమస్తే అన్న అది మీరు అది పోస్ట్ చేశారు కదా అది చూసామన్నమాట అబౌట్ మీ అపార్ట్మెంట్ సేల్ గురించి సో దాన్ని కొంచెం నాకు డీటెయిల్గా షేర్ చేయగలుగుతారా ఇఫ్ మీరు ఫ్రీ ఉంటే ఏం లేదు నేను కొన్నది అప్పట్లో 6,000 ఫర్ స్క్వేర్ ఫీట్ కొన్నాను ఓకే ఇప్పుడు రైట్ నా వచ్చేసి 10,000 వస్తుంది నాకు ఎగ్జాక్ట్ లేదు బట్ తెలిసి వరకు అయితే 10,000 పైన వస్తుంది ఓకే ఓకే స్క్వేర్ ఫీట్ సో నేను అరౌండ్ లైక్ 2.4 కి అమెజాన్ అనుకుని చూస్తాను అవునా ఓకే ఓకే అంటే ఇప్పుడు నెగోషియబుల్ ఏమైనా ఉందా నేను ఇప్పటికే చాలా తక్కువ అమ్ముతున్నా మీరు మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 32nd ఫ్లోర్ ఉంది సో అవును కానీ ఇఫ్ వి సిట్ అండ్ టాక్ దట్ వుడ్ బి బెటర్ కదా మీకు ఇంట్రెస్ట్ ఉందా అవును అది అండ్ మీరు ఆ పేపర్స్ అవన్నీ కూడా నాకు ఒకసారి చూసి డీటెయిల్గా చూపిస్తే నాకు ఒక క్లారిటీ తెచ్చుకుంటా నేను తెచ్చుకొని 1 వీక్లో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా నేను మా వైఫ్ కూడా దాని గురించే డిస్కస్ చేస్తున్నాము సో ఓకే మీరు ఎప్పుడు కలవగలుగుతారు మీరు వస్తే అంటే ఈ వీకెండ్ ఓకేనా మీకు ఈ వీకెండ్ ఓకే బ్రో ఈ వీకెండ్ వచ్చేసి కలుద్దాము యా షూర్ మీరు కొంచెం డీటెయిల్గా పంపిస్తే నేను కూడా ఒకసారి కొంచెం గో త్రూ అయ్యి డైరెక్ట్ మనము డిస్కస్ చేస్తే కొంచెం ఈజీ అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ యా సో గైస్ కాల్ అయితే విన్నారు కదా సో మనము పోస్ట్ పెట్టినందుకు చాలామంది అయితే కాల్ చేసిండు అండ్ చాలామంది మెసేజ్ కూడా చేసిండు నాకు బెస్ట్ ప్రైస్ అయితే వచ్చింది అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2.5 ఉంది బట్ నాకు 2.4కి వచ్చేసి అంటే 2 crores 40 lakhs అయితే వచ్చేసింది సో విత్ ఎవ్రీథింగ్ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇక్కడ ఏంటంటే మమ్మీ ప్రాబ్లం ఉంది నేను అమ్మనికే రెడీ ఉన్నాను తను అడ్వాన్స్ కూడా ఏనికే రెడీ ఉన్నాడు ఓకే సో ఒకటి ఏంటంటే పేపర్స్ కావాలి ఉషా యాజ్ ఐ టోల్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ వచ్చేసిండు కొననికే ఓకే ఇంటి పేపర్స్ ఏది అత్తమ్మ దగ్గర లేవు కానీ ఒకటి చెప్పింది ఓకే కదా అవి కొంచెం బాగా అది ఏం లేదు ఓకే కదా సెల్ చేసుకో ఎందుకంటే రేపు దినం నన్ను ఒక పాయింట్అవుట్ చేయొద్దు ఓకేనా అది కొనేసి పైన చెక్ చేసాము లేకపోతే పక్కన ఏదైనా బిల్డింగ్ అనేది తీసుకుందాం పక్కన ఎక్కడ ఖాళీ ఉందని నువ్వు బిల్డింగ్ తీసుకుంటావు మళ్ళీ ఏం చేద్దాం ముంగడి ఖాళీ ఉందా పక్కన ఖాళీ ఉంది ఇక్కడ ఖాళీ ముంగడి ఖాళీ ఉందా రేట్ అయితే వచ్చేసిండే ఇంక నేనేం లేదు అమ్మురే మమ్మీ ఓ మమ్మీని నేను వీడియోలో పెట్టాను మళ్ళీ ఏమని అనగలని చెప్పి అమ్మ ఒకసారి ఆ పేపర్స్ మమ్మీ ఇక్కడ ఉర్రకు మమ్మీ ప్లీజ్ నేను ప్లీజ్ సతాయించకు వస్తున్నాడు ఆయన వచ్చి చూసుకుంటాను లేదు నా దిమాగ్ ఖరాబ్ చెప్తాను ఇయే మమ్మీ ఇక్కడ ఇచ్చేసి పేపర్స్ ఇచ్చేసి మమ్మీ 2.4కి నేను అమ్మేస్తున్నా మమ్మీ ఫోన్లో మాట్లాడినా నేను ఆల్రెడీ కాల్ నా దగ్గర కన్వర్సేషన్ మమ్మీ ఆల్రెడీ జెన్యూన్ అని చెప్పేసి తెలుసు నేను ఎన్నోసి తీసుకున్నాను
వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను. అరే రెండు కూడా అమ్ముకోరా, 1.5 కూడా అమ్ముకో, నాకు అవసరం లేదు. అంటే రమ్మని ముంగట్టు. వాళ్ళు గైనందుకు వస్తారు మమ్మీ. వాళ్ళు ఆల్రెడీ అడిగింది మీ అమ్మ ఇట్లా అంటుంది మళ్ళీ ఏంటి అని చెప్పేసి మా అమ్మకి సంబంధం లేదని చెప్పేసి అన్నా నేను. మంచి పని చేసినావు. గుంజుకరా, ఇంకా గుంజుకరా వీటిని అన్నిటిని. నాటకాలు చేయకు మమ్మీ ఇవన్నీ. అరే నా దగ్గర లేవురా, డాడీ వచ్చినాక తీసుకో, ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు. నా దగ్గర ఎందుకు, నా దగ్గర ఉంటే అన్ని ఏం నాటకాలు చేస్తారా? అరే నా పేపర్స్ నాకు ఇవన్నీ ఏమైనా మీరెందుకు పెట్టుకుంటారు మమ్మీ? నా పేపర్స్ మీరెందుకు పెట్టుకుంటారు? నా ఇంటి పేపర్స్ అవి మీరు ఎట్లా పెట్టుకుంటారు మమ్మీ? ఇంటి పేపర్స్ మజాకా. డాడీకి కాల్ చేయి. ఎవరు పిచ్చి ఎవరు టార్చర్ పెడుతుండు నిన్ను? నాడి నేను అమ్ముకుంటా అని చెప్పేసి అన్న నీకేమైతుంది? దేంట్లో విషం దాగి వస్తారు మమ్మీ? నా ఇల్లు నేను అమ్ముకుంటా అని చెప్పేసి అంటే నువ్వు విషం దాగి ఉండు దాస్తావు. నా పిల్లానికి ఏం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అంతే మరి. పెట్టుకోకు. నా పేపర్ నాకు ఇస్తే నేను అమ్ముకుంటాను. నాకు మంచి రేట్ వచ్చింది. కాల పెట్టుకో, ఏమనవో నాకెందుకురా ఊకే. మనిషిని ఎట్లా తెలుసా ఇట్లా. దేనికి మనిషిని ఎంత ఏంది? నువ్వు రావన్నో రావు ఇష్టపెట్టేసినాయి. హైదాలు ఎందుకు పెడతావు? అది ఎందుకు పెడతావు? ఎందుకు ఆ మాటలు? మమ్మీ ఎవరు తమాషా చేస్తలే మమ్మీ. మీరు రారన్నారు ఇష్టపెట్టేసిండు. నేను అమ్ముకుంటా అని చెప్పేసి నేను అమ్ముకుంటున్నాను. మధ్యలో ఎవరు రావద్దు నా ఇల్లు అమ్ముతున్నప్పుడు. ఏంది? నువ్వు నా ఇల్లు ఇంతవరకు చూడలే కదా. ఎంత ప్రైస్కి వస్తుంది? నాకు నలుగురు అడిగింది. నేను సోషల్ మీడియాలో కదా పెట్టంగానే కొత్త అపార్ట్మెంట్ అని చెప్పేసి 2 crores 40 lakhs అయితే వచ్చిండు. 2 crores 40 lakhs అది వదిలిపెట్టు. అది నీ డ్రీమ్ హౌస్ కదా? నా డ్రీమ్ హౌస్. మళ్ళీ ఎందుకు ఇట్లా ఇచ్చి పెట్టుకుంటున్నావు? నాకు అర్థమైతలే. ఏం చేస్తావు చెప్పు? నా దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు. ఏం ఆప్షన్ లేదు? ఏంది చెప్పు? ఈ ఇంట్లో రానప్పుడు నేనేం చేస్తాను? ఇంట్లో రాకపోతే అమ్మేసేస్తావా? మళ్ళీ ఏం చేస్తావు? పూజ చేసుకుంటా. రెంట్ కానీ ఇవ్వవా? ముందుకి మనం ఇక్కడ నుండి రెంట్ ఎవరికి ఇస్తాము? ఆ ఇల్లు రెంట్కి ఎట్లా ఇస్తాము? అట్లీస్ట్ డ్రీమ్ హౌస్ లెక్క చేసి నువ్వు రెంట్కి ఇచ్చేస్తే అట్లీస్ట్ మనం ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఎప్పుడైనా ఒక 1 day అట్లా ఉండొచ్చు కదా. రెంట్కి ఇచ్చేస్తే మనం ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కూడా వెళ్ళలేము. ఎందుకంటే వాళ్ళని బయట పెట్టేసి మనం లోపలికి వెళ్తామా? లేనప్పుడు టూలెట్ ఉంటే ఖాళీగా ఉంటే అని చెప్పేసి అన్నా. కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఒక మాట నేను 2 crores 40 lakhs వచ్చినాయి అనుకోవే, ఓకేనా? నేను ఎక్కడైనా తీసుకుంటా, దగ్గరలోనే ఎక్కడైనా తీసుకుంటాను, లేకపోతే పైన ఏమైనా అపార్ట్మెంట్ అన్న కడతాను. ఐ మీన్ లైక్ ఒక చెట్టు వేసుకుని అలా మనం ఉందాము, మళ్ళీ మిగిలిన అమౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సజెషన్ ఇస్తే నువ్వు తీసుకుంటలేవు. ఇంకేం సజెషన్? మొండికి నువ్వు చేస్తున్నావు. నేనేం చేయాలి ఇప్పుడు? ఎవరు మొండికి చేస్తున్నాను? నా మొండికి నేను చేస్తుంటే మా ఇంట్లో కూడా మొండి అట్లా ఉంది. మరి నేనేం చేయాలి చెప్పు? ఇంట్లో మొండి కూడా అట్లా ఉంది, నేనేం చేయాలి చెప్పు? ఇంట్లో మొండి నీ మొండి మిడిల్ లో నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తుంటే కాదునే, అట్లీస్ట్ నా సజెషన్ అని ఒకసారి తీసుకోవాలి కదా. నీ సజెషన్ ఏంది? నీ ఒళ్ళు ఏం చెప్పు ఇప్పుడు? రెంట్కి ఇవ్వచ్చు కదా. రెంట్కి ఇచ్చి ఏం చేస్తావు? నాకు అర్థమైతే లేదు. అరే రెంట్కి అమ్మేసి ఏం చేస్తావు? అమ్మేసి ఏం చేస్తావు చెప్పు? చెప్పినా అక్కడ పక్కన అని చెప్పేసి అంటావు. ఇక్కడ ఎంత నడుస్తుంది ల్యాండ్ రేట్? ఇక్కడ 1 lakh. ఏమైతుంది? నువ్వు 1 lakh ఇక్కడ 1 square yard. అర్థమైందా? నువ్వు 2 crores పెడితే ఇక్కడ మొత్తం ల్యాండే అయిపోతుంది. కట్టడం ఎట్లా కడతావు?
ఏం చేస్తావు? ఇంకా నీకు వేకెంట్ ఉండాలి కదా ఇక్కడ. నీకు ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లం ఉందా? నీకు ప్రాబ్లం లేదు వినయ్. నా ఇంటెన్షన్ ఏంటంటే అది నీ డ్రీమ్ హౌస్, నీకు పోవాలని లేకపోతే అట్లీస్ట్ రెంట్ కి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకు కొడుతున్నావు? ముందే మమ్మీ సీరియస్ ఉంది దానిపైన. ఎవరు సజెషన్ వద్దు, నా మొండికి నేను చేస్తా అని చెప్పేసి అంటే ఇక నేను నీ వైఫ్ ఉండి కూడా వేస్ట్ కదా వినయ్. నీకు ఆల్రెడీ ఇప్పటిదాకా అమ్మాయి అని చెప్పేసి నువ్వు మళ్ళీ నువ్వు మజాక్ చేస్తున్నావేమో అనుకుంటున్నా. ఎందుకు మజాక్ చేస్తున్నా? నిన్న నుంచి అదే చెప్తున్నా. నీకు ఏమని చెప్తున్నా? నాకు ఇట్లా వస్తున్నాడే, బయర్స్ వస్తున్నాడు అని చెప్పేసి అన్నా నేను. నువ్వు కావాలని చేస్తున్నావు లేకపోతే నీకు వెళ్ళాలని లేదో నాకేం అర్థమైతే. వెళ్ళాలని లేదే నీకుందా? నీకు ఆబ్వియస్లీ ఉంటుంది. దేనికుంటే పిల్లల ఫ్యూచర్ గురించి నేను చూసిన. నువ్వు ఇక్కడ ఉండాలంటే ఉండు, నాకు ఏం లేదు. ఇక్కడ ఉందామంటే ఉందాం, అక్కడ పోదామంటే పోదాం. నాకు ఇంత కూడా డిఫరెన్స్ అనిపించదు. అర్థమైందా? వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి, బయట తిరుగుతారు, ఏమన్నా కొత్త యాక్టివిటీ నేర్చుకుంటారు, ఏమన్నా ఏది క్రికెట్ ఫుట్బాల్ కోచింగ్స్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్. ఇలా ఏది దాని లోపలనే వచ్చి దాని నేర్పించి పోతారు. అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంది. స్విమ్మింగ్ నేర్చుకుంటాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అర్థమైందా? నువ్వు నీ మొండికి నువ్వు చేసుకుంటే ఇక నేనేం చేయలేను. అర్థమైందా? నీ ఇష్టం. ఇంకొకసారి ఏమైనా ఉంటే కూడా నువ్వు నన్ను అడగకు, నేను నీకు సజెషన్ ఇయ్య. అర్థమైందా? నా సజెషనే నువ్వు తీసుకోకపోతే నేను ఉండేందుకు నీకు? ఇంకొకసారి నువ్వు ఇల్లు కొనుక్కో, నువ్వు ల్యాండ్ కొనుక్కో, నువ్వు ఏమైనా కొనుక్కో, నాకు సంబంధం ఉండదు. నన్ను అడగ కూడా అడగకు ఇంకొకసారి. ఎందుకంటే కోపం అయితే అంటే పిల్లల ఫ్యూచర్ గురించి నేను ఆలోచించిన. నీకేముంది? ఓకే అమ్మేస్తా అంటే అమ్మేసుకో. ఎవరికి ఇక్కడ నుండి ఏమైనా పిచ్చి స్కూల్ వేసేసి మళ్ళీ ఏంది ఇంకొకసారి నాకు క్వశ్చన్ అడగకు. ఏం యాక్టివిటీ చేపియవు ఇక్కడే అవిష్ గాడు యాక్టివ్ లేడు, వానికి స్పోర్ట్స్ రాదు, వానికి ఏం రాదు, నువ్వు నేర్పిస్తేనే కదా దానికి వస్తుంది. నువ్వేన్నావు కానీ 5 years తర్వాత ఏం చెప్పేసి 4 years ఇక్కడ ఏమైనా ఉందా చెప్పు. ఏమైనా ఉందా? నేనేమన్నా గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి చిన్నపిల్లలకి, కోచెస్ వచ్చి నేర్పించి పోతారు. యోగా క్లాసెస్ ఉంటాయి, బ్యాడ్మింటన్ క్లాసెస్ ఉంటాయి, ఫుట్బాల్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది. మనం పోయేటప్పుడు అన్ని ఉండేనా? అంత పెద్ద ఇల్లులో మనకు సరిపోయి ఒక్కరే రూమే. సరే వినయ్గో, నేను చెప్పిన ఆ ఇంటెన్షన్ తోటి పోదామని చెప్పేసి నేను అన్నా. ఇప్పుడు నీకు ఇంటెన్షన్ లేదు, మనం పోతలేం. ఈ టాపిక్ గురించి మాట్లాడి వేస్ట్. నేనేమంటున్నా అంటే ఇంకొకసారి అవిష్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తలేడు, స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ లేదు అని నాతో మాట్లాడాలి. అప్పుడు నేను చెప్తా. ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే కూడా నా ప్రాబ్లం కాదు. నువ్వు డిసిజన్ తీసుకుంటున్నావు, నువ్వు చెయ్యి, యూ సఫర్. నేను నేర్పించేది నేను నేర్పిస్తానికి ఏం నేర్పించాను. కానీ ఫిజికల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అక్కడిక్కడ నా ప్రాబ్లం కాదు. చెప్తున్నా, నీ ఇష్టం. నువ్వు ఒక డిసిజన్ తీసుకుంటున్నావు, అమ్మేస్తున్నా అని చెప్పేసి డిసిజన్ తీసుకున్నావు, కథ వదిలే. ఆ టాపిక్ గురించి మాట్లాడి వేస్ట్. మళ్ళీ మాట్లాడకు, నువ్వే మాట్లాడుతున్నావు ఆ టాపిక్ గురించి. నేను అడిగిన రెంట్కి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడిగిన. నువ్వు ఆ టాపిక్ ఏది ఇస్తలేవు. ఇక నేనేం చెప్పాలా?